చెప్పుదువా? నన్ను చంపేయండి. అభిమానం చుట్టాలు న్యాయము అన్యాయము మనకు అనవసరము. డ్యూటీ టు ద క్రౌన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అందుకు కుటుంబంలో చేతులు మనుషులను చెప్పాడు, అంతేగాని అదు పిల్లలు వాళ్ళ పెట్టదుడా. ఆనర్ పరిపాలకులకే గాని బానిసలకు ఆనర్ అనేది ఉండదు. ఫ్లోరెన్స్, డోంట్ యు అప్సెట్ యువర్ సెల్ఫ్ అండ్ అప్సెట్ మీ. తప్పగను. క్యారీ ఆన్. మీ అధికారం కోసం ఒక ఆడపిల్ల శీలాన్ని బలి చేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? ఈ రాక్షసుల చిన్న కాపాడే వెళ్ళారు. రామరాజా, సామి, సీతా, రామరాజా, సామి, సామి. రామరాజ్, వెల్కమ్ మిస్టర్ రామరాజు, వెల్కమ్. నీవు వచ్చుదువు మాకు తెలియదు. నన్ను రప్పించడానికి నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని నాకు మాత్రం తెలియదు. అందుకు కారణము నీవే. ఈ మన్య ప్రజల ప్రశాంత జీవితమును నీవు పాడు చేసిది. ప్రశాంత జీవితం అది భయంకరమైన బానిస బ్రతుకు. ఈ ప్రజలను మాయ చేసితివి. మాయ కాదు, మనుషులుగా బ్రతకటం నేర్పాను. తిరుగుబాటు చేయించితివి. రాక్షసులు రాజ్యం వెళుతున్నప్పుడు తిరుగుబాటు తప్ప వేరే గత్యంతరం లేదు. మా ప్రభుత్వమునకు పోటీగా నీవు పంచాయతీ పాలన ఎందుకు స్టార్ట్ చేసితివి? పరపరిపాలన కంటే స్వపరిపాలనే శ్రేష్టం గనుక. కాదు, మమ్ము జయించవలనని, ఈ మన్యమునకు నీవు రాజువు కావాలనని. ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలనే కోరిక. రూదర్ఫర్డ్, నేనే కాదు, మా భారతీయులెవ్వరూ ఏనాడు ఇతరులను జయించాలని, రాజ్యాలు స్థాపించాలని కోరలేదు. ఎప్పుడూ ఇతరులే ఈ రత్నగర్భపై ఆశపడ్డారు. దుర్జన దండయాత్రలతో రణరక్తసిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు, రాళ్లలో కలిసిపోయారు. యవనులు, హూణులు, మ్లేచ్చుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర కూడా అలాగే అంతం అవుతుంది. మేము వారి వలె కాదు. మేము మీ ప్రజలకు ఎన్నో మేళ్లు చేసిటమే. ఏమిటా మేళ్లు? పాఠశాలలు, కళాశాలలు కట్టించటమే. మీ వర్తకపు లెక్కలు రాసే గుమస్తాలను తయారు చేయడానికి, రోడ్లు వేయించటమే. మీ సైనికులు విచ్చలవిడిగా తిరగడానికి, మా సంపదను మీ దేశానికి తరలించడానికి. మీకు నాగరికత నేర్పితిమి. నాగరికత? మీ దేశాలు కళ్ళు తెరవక ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేతగాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేర్చారు. మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమికి నువ్వు నాగరికత నేర్పావా? ఆత్మవంచన రూదర్ఫర్డ్, ఆత్మవంచన. అది ఎంతయో గతము. ఇప్పుడు ఈ దేశమునకు మేము పాలకులము. పాలకులదే నాగరికత. వారు చెప్పునదే వేదము, చేయనదే ధర్మం. బానిస దేశమందు పుట్టిన మీకు మమ్ము సేవించుట ఒక్కటే మార్గం. కాదనుటకు హక్కు లేదు, ఎదిరించుటకు శౌర్యము చాలదు. శౌర్యం శౌర్యం మీ ఒక్కరి సొత్తే కాదు. ఇక్కడి పాలుడు సైతం పులిలా ప్రత్యర్థి సేనా సమూహాన్ని కసిమసంగుటే మా దేశ ప్రతిష్ట. వెన్నుపై దుమికే వీరసింహం జోరు నిలిపి సత్కరించి జూలు దులిపే ధైర్య సాహసాలు మా సొమ్ము రూదర్ఫర్డ్. మా శౌర్యం దుచ్చోడక ముందే ఆ ముగ్గురిని విడిచిపెట్టి విడిచిపెట్టుదము. ఇరుగో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమునకు చక్రవర్తి. ఒక్కసారి నమస్కరించము, మా అధికారమును అంగీకరించము. ఎత్తిన కత్తి దించటం, శత్రువుకు తలవంచటం మీ వంటి వర్తకుల లక్షణం. మొండితనము వల్ల నీ ప్రాణమునకే ప్రమాదము. మేమొక్క కనుసైగ చేసినచో 100 తూటాలు నీ గుండెను దూరును. You stand on the verge of death now, Mr. Ramaraj. Mr. Rutherford, look up once. No sooner your guns fire, 1,000 arrows will pierce into your heart. I am prepared to die for my motherland. Are you ready to do so for your country? If you have got to die, order them to shoot. Come on, Rutherford, order them to shoot. మిస్టర్ రామరాజ్, నీ శక్తిని గురించి గొప్పగా వినియోగించమే. ఇప్పుడు పరీక్ష చేసి తెలుసుకోండి. యూ క్యాన్ గో విత్ మీ. Sir. Let them go.
అది చిట్టెలుక కాదు, సింహము. బ్రేకన్, ఎస్ సార్. సింహముతో సింహం వల్లనే పోరాడుదుము. మహావీరులు పడవలు అగ్గిరాజు కూలిపోయారు. వాళ్ళిద్దరూ దుడుకుతనంగా కొండవతలకి వెళ్ళి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు సార్. పడాలు చచ్చిపోయాడు కానీ అగ్గిరాజు మటుకు ఆ తెల్లనాయలకు దొరకకూడదని బావిలో దూకేశాడు స్వామి. దానికి తోడు మన దగ్గరున్న మందుగుండు అయిపోవచ్చింది. రేపు వాళ్ళ పిరంగులతో ఎలా పోట్లాడగలము అంటున్నా. మందుగుండు లేకపోతే ఏం ఎరయ్యా, మనకు గుండె బలం లేదా? స్వామి అంటే మనకి 1000 పిరంగులు పెట్టు. ఎక్కడ నా తుపాకీ ఎక్కడ? పరిస్థితిలోను ఎవరు ఉన్నా ఎవరు పోయినా మనమెవరిమో, ఎక్కడ ఉంటున్నామో, ఏమి చేస్తున్నామో, ఈ ఉద్యమాన్ని ఎలా కొనసాగిస్తున్నామో, మన పేర్లు ఎలా మార్చుకున్నామో ఎవరికీ తెలియకూడదు. కన్న తల్లిదండ్రులకు, భార్యా బిడ్డలకు, ఏ రక్త సంబంధానికి తెలియకూడదు. ఇదే మన రక్త ప్రమాణం. ఇదే ఎవడి పప్పారాయుడు ఏం చేస్తుంటాడు? పీకలకు వస్తాడు సార్. పీకలు కోయడానికి వాడేమన్నా కషాయి వాడా? ఆమా సార్, కషాయి వాళ్ళకు కషాయి వాడుదా సార్. ఏమిటి ఏమిట్రా వాగుడు? ఊరికొక్క శిబిరం, వీధికొక్క పోలీస్ స్టేషన్, ఇంటికొక్క కానిస్టేబుల్, చేతికొక్క పిస్టల్. ఎందుకు ఇచ్చాను మీకంతా? ఎందుకు ఇచ్చాను? ఆఫ్టర్ ఆల్ పప్పారాయుడిని కల్చడానికి. కల్చలేకపోయారు. వాణ్ణి కాల్చడం అంత సులభం కాదు సార్. ఇన్సల్ట్! ఏమై వాడేమి అల్లూరి సీతారామరాజా, ఆజాద్ చంద్రశేఖర, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసా? ఆఫ్టర్ ఆల్ పప్పారాయుడు.
చెట్టు పక్కన నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి. తుపాకీ చేత్తో పట్టుకోండి, వేలు నొక్కండి, గుండు బయటకు వస్తుంది, గుండెల్లోంచి దూసుకపోతుంది. దట్స్ ఆల్. గిలగిలా తన్నుకు తెస్తాడు. అండర్స్టాండ్? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి. గెట్ అవుట్. రాయుడు, నీ పేరేమి? వాట్ ఇస్ యువర్ నేమ్? పాపారాయుడు. పప్పారాయుడు? ఏ పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? తీసుకో, వేలుతో నొక్కు, గుండు బయటకొస్తుంది, గుండెల్లో నుంచి దూసుకుపోతుంది. తీసుకో, తీసుకో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని. గుడ్ పర్సనాలిటీ. బెస్ట్ ఆఫ్ లక్. గో గో, ప్లీజ్ గో. వెళ్ళు. పిరికి పంద, కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నావు. నీ కళ్ళ ముందుకు వచ్చిన వాణ్ణి పొమ్మంటున్నావా? భయమా? నీ చెవలో వైర్లెస్, నీ చూపులో కేర్లెస్, నీ మాటలో ఫియర్లెస్. యు ఆర్ బ్రెయిన్లెస్. గుడ్ జోక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూశావుగా, వెళ్ళు. గో గో. నన్ను పట్టుకుంటే నీ ప్రభుత్వం ₹1,00,000 బహుమానమిస్తానని ప్రకటించింది కదరా. నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బ్రతకటానికి చాలదు. అందుకని నన్ను పట్టుకొని ఆ ₹1,00,000 తీసుకొని నీ దేశానికి వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బ్రతుకు. నిన్నెందుకు పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. మీ చెప్పులు దుడిచేవాడు కూడా భారతీయుడే, మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్. మేము మీ స్నేహితులమా? కాదు, మీ దృష్టిలో కేవలం బానిసలం. కనుకనే వంటవాణ్ణి, తోటవాణ్ణి, పనివాణ్ణి అందరినీ భారతీయులను పెట్టుకున్నాం. సులోదా, అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం. కాదు, వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి. నేను మాత్రం ఉద్యోగానికి వచ్చాను. కాదు కాదు, వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగు పెట్టారు. అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు, మీతో చేతులు కలిపారు. ఆ చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి, ఇంటికి ఇంటికి, తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, అక్కకు చెల్లెలికి, చెల్లెలికి అక్కకు, అన్నకు తమ్ముడికి, తమ్ముడికి అన్నకు, చివరకు భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి, తారతమ్యాలు కల్పించి, ఒక్కొక్కరిని విడదీసి, ఆ విడదీసిన వాళ్లను మీలో కలుపుకొని డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా సామ్రాజ్యాన్ని మీ హస్తగతం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, సరెండర్ అండ్ షూట్ పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం. అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం మీరు మా గద్దె మీద కూర్చోటానికి వీల్లేదు, మీరు మాకు ప్రభువులు కారు అంటూ ఉంటే ఆ గద్దె పట్టుకొని నన్నులా వేలాడటానికి మీకు సిగ్గు లేదు? సువేదా,
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గద్దె నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలిపండి. క్విట్ ఇండియా. లేకపోతే మీ శవాలే ఓడల్లో మీ దేశానికి పంపబడతాయి. జై హింద్.